అరటికాయ వేపుడు చేయడానికి అరటికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొంచెం డీప్ ఫ్రైకి సరిపడగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ అరటికాయ ముక్కల్ని కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. కొంచెం కలర్ మారిన తర్వాత ఆయిల్ మొత్తం వడకట్టేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన అరటికాయ ముక్కలన్నింటినీ కూడా వేపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అరటికాయ ఇప్పుడు పోపు పెట్టుకుంటామండి. దానికోసం కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని శనగపప్పు, మినపప్పు, ఆవాలు కూడా వేసుకుని ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత మనం వేగించి పెట్టుకున్న అరటికాయ ముక్కలను కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కారం, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. బాగా వేగిన తర్వాత కొంచెం పైన కొబ్బరి తురుము కూడా వేసుకుని ఒక్క 2 నిమిషాల పాటు వేపుకుంటే అరటికాయ ఫ్రై రెడీ అవుతుంది. ఇలా కొబ్బరి కూడా మగ్గిపోయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటాను. కొబ్బరికాయ అరటికాయ ఫ్రై రెడీ.